ఈరోజు మనతో పాటు ఉన్నాడు అనిత ఓ అనిత సాంగ్ ఫేమ్ నాగరాజన్న. అనిత అనిత ఓ వనితాన అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. అనిత సాంగ్ రిలీజ్ అయింది కదన్న, ఆ సాంగ్ తర్వాత ఆ అనిత అనే పర్సన్ని మీరు ఎప్పుడైనా కలిసారా? లేదు భయ్య, నేను ఎందుకంటే ఆ పాట రాయకముందుకే రాసిన తర్వాత అసలు మొత్తానికి ఇంకా దూరం అయిపోయింది. ఆ పాట రాస్తే ఎంతో కొంత కరిగిపోయి నా దగ్గరికి వస్తా అనుకున్నా కానీ అనిత ఓ అనిత సాంగ్ తర్వాత మీ హిట్ సాంగ్స్ ఏం లేవా, మేమేం వినలేకపోతున్నాము అని చాలా మందికి ఒక డౌట్ ఉందన్నమాట. పాటలు మీరు వినే ఉంటారు కానీ నేనని తెలియదు. ఫస్ట్ తెలంగాణ ఉద్యమం టైంలో చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి. ప్రేమ ప్రయాణం సినిమా పాట అదొక 10 millions పోయింది. వాడండి మన కోసం, మన తెలుగు ప్రేక్షకుల కోసం. ఎందుకే నన్ను ఇంతలా వెంటాడుతున్నావు నీడలా, గుండెలో శృతి మెత్తగా శృతి చేసినావేవు అలా, నీ తలపులు వెంబడించనే ప్రతిక్షణం, నా మదినే ఊయలూపెనే క్షణ క్షణం. ఇన్స్టాగ్రామ్లో మీరు కొత్తగా ఒక స్కీమ్ లాగా అనుకోండి, ఒక కొత్త క్రియేటివ్ బిజినెస్ అనుకోండి, సృజనాత్మకమైన వ్యాపారం అనుకోండి, అదొకటి మీరు స్టార్ట్ చేసారు. ఒక మంత్లీ వచ్చేసి ఒక 1 lakh వరకు ఇన్కమ్. ఎందుకంటే మీరు బర్రెలక్క కోసం ఒక సాంగ్ రాసారట, బట్ దానికి మీకు క్రెడిట్ ఇవ్వలేదట. ఇంత మంచి పాట రాసిన ఫ్రీగా మళ్ళీ నేను ₹1 తీసుకోకుండా రాసిస్తే కనీసం నీ పేరు కూడా వేయించలేదని నాతో ఇంటర్వ్యూలు. మీరు డెవోషనల్ సాంగ్స్, ఇంకా ఉద్యమ పాటలు, ఇంకా సెంటిమెంటల్ సాంగ్స్, ఇంకేమన్నా మదర్ గురించి అలాంటివి ఏమైనా రాసిర్రా? నేను రీసెంట్గా నాన్న కోసం ఒక పాట రాసిన, ఫాదర్స్ డే రోజు. పాడండి అన్న, వింటాం. కష్టం వస్తేనా కన్నీళ్ళే తుడిచెనే నాన్న, నడిపే దైవం. హాయ్, హలో, వెల్కమ్ టు తెలుగు. ఈరోజు మనతో పాటు ఉన్నాడు అనిత ఓ అనిత సాంగ్ ఫేమ్ నాగరాజన్న. నాగరాజన్న నమస్తే. నమస్తే బ్రదర్. ముందుగా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మనం అనిత సాంగ్తో మొదలు పెడతాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటున్నా, నాకు ఇంకా బోర్ కొట్టలే. చాలామంది నా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం ఆ పాట. ఒకసారి మీరు ఆ పాట మా ప్రేక్షకుల కోసం పాడితే వింటాం. ఓకే, తప్పకుండా బ్రదర్. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనితాన అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. బాగుందన్న. ఒక 2010 ఆ టైంలో నేనైతే విన్నా. ఈ సాంగ్ బాగాలేదన్నందుకు నా ఫ్రెండ్ నన్ను కొట్టడానికి వచ్చింది. బాగాలేదంటే నేను వినలే. ఓకే, విన్నాక ఓహో ఇంత మీనింగ్ ఉందా ఈ పాటలో, ఇంత ఉందా. వాడి పేరు కూడా నాకు గుర్తుంది, సాగరాడు. పాటనే వినలేరా, ఏముందిరా పాటలు అంటే, ఏముందిరా పాట బాగాలేదంటే నువ్వు ఏందని నా మీదకి వచ్చిన్నాడు, నాకు బాగా గుర్తు. సో మీరు ఇప్పుడు ఎదురుగా పడ్డారు కదా, ఈ వీడియో అని నేను చూపిస్తా. ఓకే, సో ఈ పాట వెనుక కథ ఏంది, ఏ సంఘటన మిమ్మల్ని ఈ పాట రాయించేందుకు ఇన్స్పైర్ చేసింది? నేను డిగ్రీ చదువుకునే టైంలో నాకు నచ్చిన అమ్మాయి, ఓకే అన్న, ఇద్దరు ఫస్ట్ 2 side ఉండే, మధ్యలో అమ్మాయి బ్రేకప్ చెప్పినప్పుడు ఆ బాధలో రాసిన పాటే అనిత పాట. జస్ట్ నేను అప్పుడు ఏదో క్యాజువల్గా అంటే చాలా ఇష్టపడి ఆ పాట బయటకు తీసుకురావడానికి చాలా కష్టాలు. అప్పుడు అంతా ఫోక్ నడిచేది. ఆ సాంగ్ రికార్డింగ్ చేయించడం కోసం నేను తిరిగిన రికార్డింగ్ స్టూడియో లేదు. ఎన్నో ఇబ్బందులకు ఎదురైనా తట్టుకొని ఆ పాట మొత్తానికైతే రిలీజ్ చేయడం, మంచి పేరు అయితే వచ్చింది. ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది. ప్రతి ఒక్కరు ఆ పాటను ఆదరించిళ్ళు, అభిమానించిళ్ళు, ప్రేమించిళ్ళు. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి వరకు అయితే ఆ పాట రీచ్ అయింది. ఇప్పటికి కూడా అదే పాట నాకు అన్నం పెడుతుంది. ఎందుకంటే ఆ పాటనే నాకు ఒక ప్లాట్ఫామ్. ఆ పాట ద్వారా 4 అవకాశాలు వస్తున్నాయి. నా ఫ్యామిలీని మంచిగా పోషించుకుంటున్నా, సంతోషం, హ్యాపీ. ఈ సాంగ్ ఆమె విన్నదా? విన్నాక ఆమె రియాక్షన్ ఏంది? ఫస్ట్ నేను రికార్డింగ్ కాకముందుకే వినిపిస్తే ఆమెకు ఈ పాట ఇష్టం ఉండేటోళ్ళు ఎవ్వరు, ఇష్టపడని వాళ్ళు అయితే లేరు ఎవ్వరు. పాట బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, చాలా హ్యాపీ, అంటే ఎవరిని ఒక ఫీల్లోకి తీసుకెళ్తాయి ప్రతి ఒక్కరిని.
వాళ్ళకు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక చిన్న ఒకనొక టైంలో చిన్న ప్రతి ఒక్క ప్రేమ కథ అయితే ఉంటుంది, కనెక్ట్ అవుతుంది, ఎక్కడో కాడ చిన్నగా అది టచ్ అవుతుంది. సరే మొత్తానికైతే హ్యాపీ, తన వల్ల పాట వల్ల నాకు ఇంత మంచి పేరు వచ్చింది, మంచి ఫ్యూచర్ వచ్చింది. అంటే ఒక అంతకు చాలా ఇబ్బందులు పడ్డా, ఆ పాట వల్ల నా స్టడీ కూడా నాశనం అయింది. నేను ఎంబీఏ స్టూడెంట్ను, మధ్యలో ఎంబీఏ డిస్కంటిన్యూ అయింది. కానీ నాకు ఇష్టమైన ఫీల్డ్లో నేను ముందుకు పోవడానికైతే ఆ పాటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నిలిచింది. సంతోషం, హ్యాపీ. ఒకవేళ మీరు లిరిక్ రైటర్ అవ్వకపోతే ఏం చేసేటోళ్ళు? నేను చెప్పినా కదా ఎంబీఏ స్టూడెంట్, నేను మంచి అంటే ఏదో జాబ్ చేసేవాడిని. సక్సెస్ఫుల్గా ఎంబీఏ పాస్ అయ్యారు, ఏమయ్యేటోళ్ళు? చెప్పినా మా తమ్ముడు హెచ్ఆర్ రిక్రూటరు, మా తమ్ముని కంపెనీలో ఏదో ఒక పని చేసుకుంటూ హ్యాపీగా మా తమ్మునితోటి ఉండేటోడిని. ఓకే అని అందరికీ ఉండే కామన్ డౌట్ ఏంటంటే అనిత సాంగ్ తర్వాత మీ హిట్ సాంగ్స్ ఏం లేవా, మేమేం వినలేకపోతున్నాం అని చాలా మందికి ఒక డౌట్ ఉందన్నమాట. ఎందుకు లేవన్నా, నా పాటలు మీరు వినే ఉంటారు కానీ నేనని తెలియదు. ఫస్ట్ తెలంగాణ ఉద్యమం టైంలో చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి. జై తెలంగాణ పాట, అలాంటి పాట, ఇంకా లలిత ఆడియోస్ నుంచి వచ్చిన పాటలలో చిన్నారి చిన్నారి చిలుక పాట, అది ఒక 50 మిలియన్స్ దాకా పోయింది. దాని తర్వాత వచ్చిన ఎంత గుడ్డిదో నా మనసు పాట, అదొక 20 మిలియన్స్ పోయింది. దాని తర్వాత వచ్చిన ప్రేమ ప్రయాణం సినిమా పాట, అదొక 10 మిలియన్స్ పోయింది. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కానీ నేను తెలియక మీకు నా పాటలు వినే ఉంటారు, కానీ నేను బయటికి రాక నేను రాసిన పాటలు వేరే సింగర్స్ కూడా పాడిన హిట్ సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి. అట్లా చెప్పుకుంటూ పోతే నేను ఫీల్డ్కి ఎప్పుడు దూరం కాలేదు, కానీ బయటికి రాలేక నేను కనుమరుగైపోయినని చాలామంది అనుకున్నారు. అంతే. నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, నువ్వు ఇంకోసారి ఏదైనా సాంగ్ చేస్తే తమ్నేల్లో నీకంటూ కొంచెం స్పేస్ ఉంచాలన్న. ఇది అనితా నాగరాజు రాసిన పాట, అనితా నాగరాజు పాడిన పాట, అట్లా మెన్షన్ చేయాలని నేను కోరుకుంటున్నా యాజ్ ఎ ఫ్యాన్. అవును, అంటే మీరు కూడా చెప్పండి మీతో పాటు చేసుకుంటాను. నేను ఏంటంటే నాది ఎట్లుంటుందంటే, నాకు పేరు మస్తు వచ్చింది కాబట్టి నేను చాలా చెడు పేరు వచ్చింది, కమర్షియల్గా సక్సెస్ కావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు ఇచ్చినది తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి న్యాయం చేసి పాడి రావడం నా బాధ్యత. నేను వాళ్ళకు పదే పదే ఫోన్ చేసి నా ఫోటో వేయించురి, నా పేరు ఉండాలి తప్పకుండా అని చెప్పే వ్యక్తిని కాదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు వచ్చిన పేరు ఏ చంద్రబోస్కు రాలేదు, ఏ సిరివెన్నెల సీతారామశాస్త్రికి రాలేదు. అంటే వాళ్ళ లెజెండ్స్. కానీ నాకు వచ్చినట్టు ఒకేసారి ఒకే పాటతోటి అంత పెద్ద పేరు ఏ రైటర్కి రాలే, ఏ సింగర్కి రాలే. ఓకే అన్న, అంటే అనిత అని ఒక మూవీ కూడా వచ్చింది, దాని గురించి కొన్ని మాటలు చెప్పండి. మూవీ నా పేరు ఒకటే మూవీ పేరు, అంతేగాని దాంట్లో నా స్టోరీ ఏముండదు. దాంట్లో అంత కల్పిత కథ పెట్టి సినిమాని మొత్తం నాశనం చేసిండు. ఆ సినిమా నేను చెప్పిన స్టోరీ ఒకటైతే వాళ్ళు తీసిన స్టోరీ ఒకటి, కాబట్టి ఆ సినిమా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సరే అన్న, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ద్వారా మీరు మాకు అందరికీ పరిచయం. చాలామంది డౌట్ ఏంటంటే, మీరు చెప్పిర్లే మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా, మీరు డెవోషనల్ సాంగ్స్, ఇంకా ఉద్యమ పాటలు, ఇంకా సెంటిమెంటల్ సాంగ్స్, ఇంకేమన్నా అంటే మదర్ గురించి అలాంటివి ఏమైనా రాసిర్రా? డెత్ సాంగ్స్ చాలా రాసిన, చనిపోయిన పాటలు. అలాగే నాన్న పేరు మీద రాసిన, అమ్మ పేరు మీద రాసిన. అంటే అమ్మ కోసం రాసిన, నాన్న కోసం రాసిన, లవ్ ఫెయిల్యూర్స్ రాసిన, 2 సైడ్ లవ్ రాసిన, 1 సైడ్ లవ్ రాసిన, పొలిటికల్గా రాసిన, బర్త్డే సాంగ్స్ రాసిన. నేను చేయని సబ్జెక్ట్ అయితే లేదు. అవును, చాలా కంటెంట్ టచ్ చేసి, మాకు ఎక్కువ దేని బదర మీరు వినే ఉంటారు, నేను చెప్తాను కదా, మీరు వినే ఉంటారు, కానీ మీకు పర్టికులర్గా మీరు చూడరు ఇది ఎవరు రైటర్ రాసిల్లు, ఇది ఎవరు ఏ సింగర్ పాడినని. ఇప్పుడు నేను రాయడం వేరే వాళ్ళ సింగర్స్ తోటి కూడా పాడిస్తూ ఉంటాయి, కాబట్టి మీకు అంత కనెక్ట్ కాకపోవచ్చు అవి. అందులో శాంపిల్కి మాకోసం ఒక పాట పాడండి. నేను రీసెంట్గా నాన్న కోసం ఒక పాట రాసిన, ఫాదర్స్ డే రోజు. పాడండి అన్న, వింటాం. నీలాకాశం నవ్వితే మా నాన్న, వెన్నెల్లాంటి చల్లని మనసమ్మా, జన్మే ఇచ్చనే లోకాన్నే చూపెనే, కష్టం వస్తేనా కన్నీళ్ళే తుడిచెనే నాన్న, నడిపే దైవం నాన్న, నువ్వు మా ధైర్యం, నేను తప్పటడుగులేస్తే నా కన్న తండ్రి ఏనాడు తప్పు పట్టలేదమ్మా, ఎదల మీద ఎత్తుకొని మా నాన్న నన్ను చూసి మురిసిపోయేటోడమ్మా నాన్న, నడిపే దైవం.
బాగుందన్న, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అన్న. అయితే నా పర్సనల్ డౌట్ ఏంటంటే, మీకు రాయడం ఇష్టమా, కంపోజ్ చేయడం ఇష్టమా, పాడడం ఇష్టమా? మూడిట్లో ఏది ముఖ్యం అంటే ఏం చెప్తారు? నేను ఈ మూడింటిని 3 సమాన భాగాలుగానే చూస్తాను. ఎందుకంటే బేసిక్గా నా వాయిస్, నేను బేసిక్గా సింగర్ని, ఆర్కెస్ట్రా సింగర్ని. అనిత పాటని నన్ను రైటర్ని చేసింది, కవిని చేసింది. అనిత సాంగ్, అనిత అనే అమ్మాయి వల్ల నేను ఒక కవిగా మారడం. దాని తర్వాత అదే కంటిన్యూ చేస్తూ నాకు తెలిసిన సాహిత్యంలో నాకు తెలిసిన సింపుల్ పదాలతో ట్యూన్ను రిచ్గా చేసుకుంటూ దాన్ని జనాలకు అర్థవంతమయ్యే విధంగా నాకు నచ్చిన సాహిత్యం ఉంటే, ప్రతి ఒక్క రచయితకు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ప్రతి ఒక్క రచయితకు ఒక సమాజానికైనా ఆయన చెప్పాలనుకున్న దాని మీద పూర్తి యొక్క అవగాహన ఉంటుంది, ఒక హక్కు బాధ్యత అన్నీ ఉంటాయి. ఆయన ఏదైతే చెప్పాలనుకున్నా ఆయన మనసులో ఉన్నది ఆయన పదాలలో, ఆయన రాసే దాంట్లో ఆ మీనింగ్, ఇప్పుడు ఒక్కొక్క పదానికి 10 గల మీనింగ్స్ ఉంటాయి. కాబట్టి ఆయన చెప్పే విధానంలో చెప్పేది ఒకటైనా దాని విధానంలో ఒకటి తేడా ఉంటుంది అంతే. మీరు ముందు ట్యూన్ చేసి తర్వాత పాట రాస్తారా, పాట రాసి ట్యూన్ చేస్తారా? 2 విధాలుగా చేస్తాను. నా దగ్గరికి చాలామంది లిరిక్ రాసుకొని వస్తారు, వేరే రైటర్స్, ట్యూన్ చేయరాని వాళ్ళు. వాళ్ళ కోసం సపరేట్గా చేసేస్తుంటా. నేను నా వరకైతే నేను ఫస్ట్ ట్యూన్ చేసిన తర్వాతనే పాట రాస్తా. సో ఈ విధంగా మీకు మ్యూజిక్ అంటే కంపోజ్ చేయడం ఎక్కువ ఇష్టం అని నాకు అర్థమవుతుంది. మీరు నిజంగా కంపోజ్ చేయడం అంటే చాలా ఇష్టం. రీసెంట్గా నేను ఒక కీబోర్డ్ కూడా కొనుక్కున్నా, క్లాస్లకు వెళ్తున్నా. ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక కీబోర్డ్ నేర్చుకోవాలని ఒక కళ ఉండేది. డబ్బులు లేని రోజులు కొంచెం ఇబ్బందులు పడ్డా కాబట్టి ఇప్పుడు కీబోర్డ్ తీసుకొచ్చుకున్నా. రెగ్యులర్గా వారానికి ఒక 3 క్లాసులకు ఒక గురువు దగ్గర నేర్చుకుంటున్నా హ్యాపీగా. నా వరకు నేను నా పాటలు నేను చేసుకునేంత నేర్చుకుంటే చాలు. నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిదామని కాదు, కావాల్సి ఉంటే నేను నాకు ఒక మంచి సింగర్గా, ఒక రైటర్గా పేరు తెచ్చుకోవాలని అయితే ఉంది. నా వరకు నా పాటలకు నేను మ్యూజిక్ చేసుకునేంత నేర్చుకోవాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు నేను పోయి ఎవరెవరి దగ్గరకు వెళ్ళి పాటకు 20-30 వేలు ఇచ్చి మ్యూజిక్ చేపిస్తున్నా. అలాంటప్పుడు నేనే మ్యూజిక్ నేర్చుకుంటే నా పాటలు నేను మ్యూజిక్ చేసుకున్నా నాకే కదా డబ్బులు మిగిలేది అన్నట్టు ఒక చిన్న సెటప్ ఇంట్లోనే పెట్టుకుని వాయించుకుంటే సరిపోతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే నేర్చుకుంటున్నా. సరే చూద్దాం అది ఎంతవరకు ఆ ప్రయాణం ఎక్కడికి వరకు వెళ్ళి ఎక్కడ ఆగుద్దో చూడాలి. అనిత సాంగ్ తర్వాత మీరు కష్టపడి ఇష్టపడి రాసిన సాంగ్ ఏంది? అనిత పాట తర్వాత నేను చాలా ఇష్టపడ్డ పాట, ఒక పాట ఉంటుంది. మా ఫ్రెండు అరుణ్ అని ఉంటాడు, ఉస్నాబాద్, మా క్లాస్మేటు. లవర్ పేరు వచ్చేసి శిరీష. అనిత పాట తర్వాత డైరెక్ట్ అదొక సినిమాకి ఓకే అయింది. పాట రాస్తే ఒకసారి వాడండి మన కోసం, మన తెలుగు ప్రేక్షకుల కోసం. ఎందుకే నన్ను ఇంతలా వెంటాడుతున్నావు నీడలా, గుండెలో శృతి మెత్తగా శృతి చేసినావేవు అలా, నీ తలపులు వెంబడించనే ప్రతిక్షణం, నా మదినే ఊయలూపెనే క్షణ క్షణం, సిరి 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 మూవల శిరీష, నన్ను ఇక తికమక పెట్టకవో చెలియా, ఉండిపోదువా నాలో నిండిపోదువా పిల్ల, నన్నిట వదిలేసి వెళ్ళిపోదువా, సంతోషం నువ్వా నాలో సగభాగం నువ్వా, సర్వస్వం అర్పిస్తానా సిరి నువ్వమ్మా, ఎందుకే ఓ. బాగుందన్న. అంటే ఈ మూవీ టైటిల్ ఏంది? మేము కూడా ఇప్పుడు వెళ్ళి యూట్యూబ్లో వెతుక్కొని వినాలి పాట. ఇది ప్రేమ ప్రయాణం మూవీ పేరు వచ్చేసి ప్రేమ ప్రయాణం. కింద క్యాప్షన్ వచ్చేసి షీనుగాడి మనసులో శిరీష అని. అది నానిత సినిమా రిలీజ్ అయినాక ఒక 2 yearsకి ఏమో మూవీ అది కూడా రిలీజ్ అయింది. ఓకే బ్రదర్, పర్లేదు. ఇప్పటికైతే అందుబాటులో ఉందా? యూట్యూబ్లో అందుబాటులో ఉందా? చూడొచ్చా మేము? ఉంటుంది, ఇప్పటికైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తూనే ఉంటుంది. మీ లైఫ్లో పాజిటివ్స్ అన్ని ఇంత ఇదో రకంగా మాట్లాడుకున్నాం, కానీ మీ పర్సనల్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, మీరు చాలా కష్టాలు పడ్డారని విన్నాం. అంటే ముఖ్యంగా మీ పిల్లల హెల్త్, వాళ్ళ గురించి అసలు మీ మాటలోనే చెప్పండి. ఇప్పుడు మా పిల్లలు కొంచెం సంతోషంగా ఉంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సోషల్ మీడియా ఛానల్ వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆల్ సోషల్ మీడియా ఛానల్స్, ఎస్పెషల్లీ నాకు రోషన్ అన్న సుమన్ టీవీ కూడా చాలా హెల్ప్ అయింది. దాని తర్వాత తీన్ మర్మల్ అన్న, ఇంకా చెప్పుకుంటూ పోతే అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరు. కాబట్టి మీ ఒక్కరి హెల్ప్ నేను, ఎందుకంటే నాకు ప్రాబ్లం అంటే మీ సొంత ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం అనుకొని మీరు చెప్తే నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మీరు చెప్పడం వల్ల జనాలకు రీచ్ అయింది. దానివల్ల మా పిల్లల ట్రీట్మెంట్కు చాలామంది హెల్ప్ చేసిళ్ళు, వాళ్ళిద్దరు డెఫ్ అండ్ డమ్. కాబట్టి
నేను బ్రతికినంత కాలం వాళ్ళకైతే నేను రుణపడి ఉంటాను. మీరు చాలా సాంగ్స్ రాసిర్రు, ట్యూన్ చేసిర్రు. ఎప్పుడైనా మీకు అనిపించిందా నేను కూడా వీడియో సాంగ్లో కనిపించాలి, నేను కూడా ఒక యాక్టర్గా అందులో కనిపించాలి అని? అంటే నాకు అనిపించింది ఏం లేదు, కానీ చాలామంది ఎవడెవడో చేస్తాను నువ్వు చేయవా నాగరాజ్ అంటే బలవంతంగా ఒక 2 పాటలు చేసిన. కానీ ఏంటంటే అది మన ప్రొఫెషన్ కాదు కదా, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో బంద్ చేసిన. వీలేదా ఆ పాట టైటిల్ చెప్పండి, మేము కూడా చూస్తాం. అంటే యాజ్ ఎ రైటర్గా నీ మీద అభిమానంతో మేము చూస్తాం. అయితే యాక్చువల్ ఉంటుంది మంచి పాట ఒకటి. నేను అనిత పాట తర్వాత ఇంకో అనిత పాట రాసిన. అప్పుడు 2 పాటలు రాసుకున్నా. అది మా మిస్సెస్ వాళ్ళ చెల్లె, నేను వేరే అమ్మాయి కోసం ఫోన్ చేస్తున్నా, ఒక యాక్టర్ కావాలని, యాక్ట్రెస్ అమ్మాయి కోసం ఫోన్ చేస్తుంటే, బావా నాకు ఎప్పటించో కెమెరా ముందు కనబడాలని కోరిక, నేనే యాక్ట్ చేస్తా అంటే మా మిస్సెస్ వాళ్ళ సొంత చెల్లెని ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టేసి, అప్పుడు ఆ పాట కూడా చాలా బాగుంటుంది, అనిత సాంగే. నీవే లోకమని, నీవే సర్వమని, నీవే ప్రాణమని, నువ్వు నా దేవతవని అని అని మదిలో అనుకొని అనిత, నా మనసు నీకు ఇచ్చానే నిన్ను మరువలేనుగా, నువ్వు లేక నేను లేనని, నీ తోడే కావాలని అని అని మదిలో అనుకొని అనిత, నే కలలెన్నో కన్నానవి కరిగిపోయేనా. ఈ పాటను అసలు మంచి పాట, ఇద్దరం కలిసి యాక్ట్ చేసినాం. ఫస్ట్ సాంగ్ అది నాకు ఒక మంచి మెమొరబుల్గా నిలిచిపోయిన పాట. ఓకే అన్న, అది మన అనిత సాంగ్కి పార్ట్ 2 ఎప్పుడు రాబోతుంది? అది కొంచెం మా ప్రొడ్యూసర్ లేట్ వల్ల ఆగిపోయింది మధ్యలో. ఆయన ఏదో చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఇరుక్కొని పోయి సాంగ్ని అయితే పక్కకు పెట్టేసింది. కానీ ఈ 2-3 మంత్స్లో ఆయన చేయకపోయినా కానీ నేనైనా సొంత డబ్బులు పెట్టి దాన్ని మంచి గ్రాండ్గా రిలీజ్ చేస్తాను. మేము కూడా వెయిట్ చేస్తున్నాం అన్న. అప్పుడు మీరు కొత్త లిరిక్ రైటర్గా ఆ పాట విడుదల చేసిర్రు, మీ వంతు కృషి మీరు చేసిర్రు. కానీ ఇప్పుడు మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు దాన్ని మంచి క్వాలిటీతోని, మంచి మ్యూజిక్తోని, మంచి ఎఫర్ట్స్తోని దాన్ని విడుదల చేస్తారని మేము కోరుకుంటున్నాం. దాన్ని ఎప్పుడెప్పుడు చూడాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా బ్రదర్, మీరు చేసింది మీరు ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఈసారి. అప్పుడు మీరు ఆడియోని ఎంజాయ్ చేసేది అందరూ, ఇప్పుడు విజువల్గా వీడియోని ఎంజాయ్ చేస్తారు. అంత క్వాలిటీ తోటి మంచి కంటెంట్ తోటి అయితే ఆ పాటను తయారు చేయడం జరిగింది. అయిపోయింది, ఆల్మోస్ట్ మ్యూజిక్ కంప్లీట్ అయిపోయింది. షూట్కి వెళ్ళడం ఒకటే బ్యాలెన్స్. మీ కెరీర్లో మొత్తం మీరు ఎన్ని పాటలు రాశారన్న? నేను రాసినవి తక్కువనే ఉంటాయి భయ్య, 50 పైన ఉంటాయి. పాడిన ఎక్కువ ఉంటాయి, 100కి పైన ఉంటాయి. కానీ మీకు తెలియదు అంటే అవన్నీ పొలిటికల్గా, కొన్ని డెత్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ ఎక్కువ, కొన్ని పేరు నేను రాసి వేరే వాళ్ళ పేర్లు వేపించడం, అట్లా చాలా ఉన్నాయి నేను రాసిన పాటలలో. ఇన్స్టాగ్రామ్లో మీరు కొత్తగా ఒక స్కీమ్ లాగా అనుకోండి, ఒక కొత్త క్రియేటివ్ బిజినెస్ అనుకుంటారు, సృజనాత్మకమైన వ్యాపారం అనుకోండి, అదొకటి మీరు స్టార్ట్ చేసారు. దాని గురించి ఒకసారి చెప్పండి. నిజంగా అది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఎట్లా అంటే కొత్త ఐడియా కూడా, అది కొత్త ఐడియా. ఇంతవరకు ఏ సింగరు, ఏ లిరిక్ రైటర్ చేయనటువంటి ప్రయోగం అది. కొత్త ఆలోచన. నేను ఆ ఆలోచన వల్ల చాలా బెనిఫిట్ పొందుతున్నా. అంటే ఎట్లా అంటే డైలీ ఒక 100 నుంచి 200 ఫోన్ కాల్స్ వస్తాయి. మీరు వచ్చిన కాడ నుంచి ఎన్ని ఫోన్స్ వచ్చినాయో మీరు చూస్తాను. ఇక ఆల్మోస్ట్ ఇట్లా ఫోన్లు వస్తూనే ఉంటాయి, ఇట్లా ఎప్పటికి ఇట్లా నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి. మీరు చూస్తే నమ్మరు, ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇది ఏంటంటే కంపల్సరీ 200 మంది కాల్ చేసినప్పుడు దాంట్లో డైలీ ఒక 20-30 మంది అయినా సాంగ్స్ చేసుకుంటాను. ఒక్కరి దగ్గర 500 రూపాయలు ఛార్జ్ చేసినా నేను ఒక 5,000 నుంచి 10,000 వరకు ఇన్స్టాగ్రామ్ మీద ఇంత అంటే దాన్ని ఎట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అని నాకు రీసెంట్గానే తెలిసింది. నేను ఇన్స్టాగ్రామ్ అది స్టార్ట్ చేసి జస్ట్ 2 months అవుతుంది. అప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ ఎట్లా వాడాలో కూడా తెలియదు. స్టార్ట్ చేసినాం, దానివల్ల ఉపయోగం ఏంటి? ఏదైనా స్టార్ట్ చేస్తే ఏదన్నా మనకు లాభం ఉండాలి, ఏదన్నా మనం దాన్ని వాడతామంటే. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అందరూ 20-30 వేలు 50 వేలు పెట్టి మ్యూజిక్ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పాట ఉంటే బాగుండేమో అని అనిపించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే అందరూ వేలు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకోని వాళ్ళ కోసమే ఇది ఒక నా చిన్న ప్రయత్నం. అది కూడా వాళ్ళు నాకు ఒక వర్క్ పని కల్పించిన వాళ్ళే దేవుళ్ళతో సమానం. అలాగే నాకు ఇది ఏంటంటే వాళ్ళు నాకు ఒక మంచి రోజుకు ఒక కొత్త కంటెంట్ దొరుకుతుంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి కాదా, ఒక్కొక్కరిది విషాద కాదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క హ్యాపీ మూమెంట్స్, అలాంటి ప్రతి ఒక్కరికి ఒక కంటెంట్ చెప్తాను. దానివల్ల నేను హ్యాపీగానైతే వాళ్ళు నాకు పని చేసి డబ్బులు తీసుకుంటున్నా.
ఎందుకంటే నాకు వచ్చిన పనిని ఏది ఫ్రీగా చేయకూడదని చెప్పేసి నా ఒక ఒపీనియన్. ఎందుకంటే నా ప్రొఫెషనే ఇది కాబట్టి నేను వచ్చిన పని ఫ్రీగా చేస్తే నా ఫ్యామిలీని పోషించుకోవడం నాకు ఇబ్బంది అవుతుంది అని కాబట్టి ఇన్స్టాగ్రామ్ మీద నాకు ఒక మంత్లీ వచ్చేసి ఒక 1 lakh వరకు ఇన్కమ్. ఎందుకంటే అందరికీ అనుకోవచ్చు వీడేంద్ర 500కు 100కు పాట రాసుడేంద్ర బాబు అని అనుకోవచ్చు. మనము ఏం పని చేస్తున్నాం, ఎంత నిజాయితీగా చేస్తున్నాం దాని మీదనే దృష్టి సారించాలి. కానీ ఎవడో ఏదో అనుకుంటానని నన్ను నేను తక్కువ చేసుకోవట్లేదు 500 కానీ. నేను దానివల్ల నన్ను కొంతమంది ఆ పాట నచ్చి నేను చేసే షార్ట్ వీడియో, షార్ట్ 1 minute సాంగ్ నచ్చి ఫుల్ సాంగ్ రాయమంటాను. అప్పుడు నేను 10-20 వేలు తీసుకుంటున్నా పాటకు. 20,000 మ్యూజిక్, అట్లా 40,000 తీసుకొని ఒక పాట చేస్తున్నా. అట్లా కూడా నాకు బెనిఫిట్ అవుతుంది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే మీ సాంగ్ ట్యూన్స్ అన్నీ ఒకేలాగా ఉంటున్నాయి ఎందుకు అని కొంతమంది అడుగుతున్నారు మీ కామెంట్ సెక్షన్లో. అది ట్యూన్స్ అసలు ఒకలా ఉండవు కానీ సిచ్యువేషన్ ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు నా దగ్గరికి నేను ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ తోటి బయటకు వచ్చిన వ్యక్తిని, అనిత పాట, అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అది. కాబట్టి అందరు ఎటువంటి వాళ్ళు వస్తారంటే నా దగ్గరికి బ్రేకప్ సాంగ్స్ రాయమనేటోళ్ళు ఎక్కువ మంది వస్తారు. సిచ్యువేషన్ ఒక్కటి లాగున్నప్పుడు మనకేంటంటే మనం చేసే పాట అందరికీ సేమే కదా. ఇప్పుడు నువ్వు కంటెంట్ వేరే చెప్పు, పాట ట్యూన్ చేంజ్ కనబడుతుంది, లిరిక్ చేంజ్ కనబడుతుంది. కాబట్టి అది వేరే స్టైల్ ఆఫ్ సాంగ్ లాగా కనబడతారు. ఎవరు చూడు మనకు అంటే వాళ్ళని తప్పుగా నచ్చదు కానీ ఎవరు చూడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లవ్ స్టోరీ ప్రతి ఒక్కరి జీవితంలో. అది 2 sideలో కావచ్చు, 1 sideలో కావచ్చు, బ్రేకప్ కావచ్చు. అలాంటి సిచ్యువేషన్ చెప్పేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పింది నేను రాయాలి కానీ నాకు నచ్చింది నేను నచ్చదు కాదు అక్కడ. కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తాను, వాళ్ళకి నచ్చే విధంగా నేను చేయాలి. కాబట్టి ఎక్కువ బ్రేకప్ అయిన వాళ్ళు ఫోన్ చేయడం వల్ల ప్రతి ఒక్క పాట మీకు బ్రేకప్ సాంగ్ పాడడం వల్ల మీకు అట్లా దగ్గర పోలికలు కనబడతాయి. కానీ ట్యూన్ అనేది డబ్బింగ్ కాపీ ట్యూన్స్ మనం చెయ్యం, మనకు రాదు అట్లా చేయడం. కొంతమంది ఎకనామికల్గా ఆర్థికంగా గట్టిగా ఉండరన్న, అంటే కొంచెం రిచ్ కాదు వాళ్ళు. సో అలాంటి వాళ్ళ దగ్గర మీరు పాట రాస్తే ఎంత తీసుకుంటారు? నేను చెప్తాను కదన్నా, నాకు చూసి తెలిసిపోతాయి మన దగ్గర పైసలు ఉన్నాయా, వీడు ఎంతవరకు పెట్టగలుగుతాడు, వీడు పాట బయటికి తీసుకొచ్చేంత అది ఉన్నదా అంటే వాడు ఒకటే చెప్తాడన్న, తమ్మి నువ్వు ఎంతవరకు పెడతావు బడ్జెట్ అని అడుగుతున్నా. నేను 5,000 కంటే ఎక్కువ పెట్టలేనంటే 5,000 పాట నువ్వు రాసిన రైటర్కి ఏమి ఇస్తావు, సింగర్కి ఏమి ఇస్తావు, మ్యూజిక్ చేసినకి ఏమి ఇస్తావు అని వానికి అర్థమయ్యేటట్టు చెప్తా. 5,000 కాదు తమ్మి, నువ్వు మొత్తానికి లేని పరిస్థితులు ఉన్నట్టున్నది, నేను చూస్తే కూడా బాధ అనిపిస్తాను నాకని. నాకు తెలుసు అసలు అనుభవించిన కాబట్టి ఓ 10,000 మ్యూజిక్ పెట్టుకో, నాకు ఇవ్వకపోయినా మంచిదే, నీకోసం పుణ్యానికి రాస్తా. లేకపోతే నాకు మంచి జత డ్రెస్ కొని, లేకపోతే షూ జత కొని, లేకపోతే మా పిల్లలకి నేను ఫ్రూట్స్ అన్న కొని, వట్టిగా అయితే పని చేయ. కాబట్టి ఇట్లా వాళ్ళకైతే మొత్తానికి అయితే పాట చేసి పంపించేస్తా. ఓకే అన్న. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ నేర్చుకోకుండా ఒక ఆర్పి పట్నాయక్ లాంటి వాళ్ళు, ఇంకా మైకేల్ జాక్సన్ అయినా సరే, ఇంకా ఎస్వి కృష్ణారెడ్డి అయినా సరే, వీళ్ళు మ్యూజిక్ నేర్చుకోకుండా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. అట్లా మీరు ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోకుండా మీరు ట్యూన్స్ చేసేస్తున్నారు, ఇప్పుడు మ్యూజిక్ మెల్లమెల్లగా నేర్చుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా సినిమాల్లో మ్యూజిక్ చేయాలని మీకు అనిపించలేదా? సినిమాలో చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఏంటంటే ఫస్ట్ నేను ప్రయత్నించలేదు, మ్యూజిక్ డైరెక్టర్ అయిదామని రాలేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో ట్రై చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్సెస్ వస్తాయి. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, చాలా మందికి లిరిక్స్ రాయేస్తుంది కానీ ట్యూన్ చేయరాదు, సో నేను వాళ్ళకి ట్యూన్ చేసి ఇస్తున్నా అంటున్నారు కదా. ట్యూన్ చేయడమే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పని. సో మీరు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే సినిమాకి మ్యూజిక్ చేస్తే మేము ఇంకా మంచి మంచి ట్యూన్స్ని, మంచి మంచి పాటల్ని మీ నుంచి మేము వినొచ్చు. ఫ్యూచర్లో నా గోల్ కూడా అదే ఉంది, నా మనసులో ఉన్న మాట మీరు అడిగిళ్ళు. అవును, నేను నేర్చుకున్నది కీబోర్డ్ నేర్చుకున్నది కూడా అందుకనే, మొత్తానికి ఏం రాకుండా దేంట్లో ఏలు పెట్టద్దని నాది అది లేదన్న. అంటే మీరు ట్యూన్ చేయగలుగుతారు, ట్యూన్స్ అదిరిపోయే ట్యూన్స్ సిచ్యువేషన్ తగ్గట్టు చేస్తా ట్యూన్స్, దానిలో నో డౌట్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రయత్నించలే, పోయి ఒక సినిమా ఆఫీస్కి పోయి మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వండి సార్, నాకు నేను మ్యూజిక్ చేస్తా, ట్యూన్స్ బాగా చేస్తా అని ఏనాడు వాళ్ళని అడగలేదు. మిమ్మల్ని ఎవరు అప్రోచ్ చేయలేదా ఇట్లా అన్న అన్న మీరు మా సినిమా కానీ మా షార్ట్ ఫిల్మ్ కానీ ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయండి, ఒక పాట వేయండి అని ఎవరు అడగలేదా? నాకు సాంగ్ రాయమని చెప్పి కాల్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ మ్యూజిక్ అంటే అడుగుతారు వాళ్ళు, మ్యూజిక్ కూడా మీరు చేస్తారా అన్న అంటే మ్యూజిక్ కూడా నేనే చేసిస్తా అండి అని చెప్తా. నేను బయట కీబోర్డ్ వాళ్ళ ప్లేయర్లతో ప్రోగ్రామ్ చేసిస్తా, ట్యూన్ నేనే చేస్తా, ప్రోగ్రామింగ్ వాళ్ళతో చేయించి ఇస్తా. కావాల్సింటే ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా, ఫోక్ ఇండస్ట్రీలో ప్రోగ్రామింగ్ చేసిన వాడి పేరే మ్యూజిక్ డైరెక్టర్గా వేయించుకుంటారు. ఇక్కడ ఉన్న దరిద్రం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ట్యూన్ చేయరు, ఏం చేయరు, వాళ్ళని తప్పుగా అనట్లేదు. ఇక్కడ ఉన్న దరిద్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోక్ ఇండస్ట్రీలో ట్యూన్ చేసినోడు పోతాడు అంటే జస్ట్ రైటర్గా పేరు వేపిస్తారు, పాడినోని పేరు వేపిస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ పేరు
యాక్చువల్లీ ఏంటంటే ప్రోగ్రామింగ్ అని వేయించాలి వాళ్ళ పేరు అసలు ట్యూన్ చేసినోడే యాక్చువల్లీ మీరు చెప్పినట్టు మ్యూజిక్ డైరెక్టరు అప్పట్లో చక్రి వాళ్ళు వీళ్ళంతా ఆర్పి పట్నాయక్ నోటితోటి చేసి ఆడ పాడేస్తుండే వాళ్ళు ట్యూన్స్ అంటే అటు నేను ఏమైనా ప్రయత్నించక ఒకవేళ మన దగ్గరికి ఇంకా ఇప్పుడిప్పుడే మనం తిరుగుతున్నాం మన దగ్గరికి కూడా కొంతమంది పెద్దవాళ్ళు చిన్న చిన్న సినిమాలు స్టార్ట్ చేస్తున్నామండి అది కానీ ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు నాకు నేను అనుకున్న బడ్జెట్ వాళ్ళు ఓకే అంటే ఇప్పుడు సినిమాకి మ్యూజిక్ చేస్తా అని చెప్పి మరి తక్కువ బడ్జెట్లో నేను మూవీకి ఒప్పుకున్నాను అనుకో మధ్యలో మస్తు ఘోరంగా స్ట్రగుల్ పడాల్సి ఉంటుంది దానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంది ఒక మినిమం ఎంత చిన్న సినిమాకు మ్యూజిక్ చేయాలన్నా కూడా ఒక 50 లక్షలు కావాలి అంటే అట్లయితేనే 50 లక్షలు మ్యూజిక్ వస్తే ఆ ఇన్స్ట్రుమెంట్ క్వాలిటీకి అట్లయితేనే ఇప్పుడు చిన్న సినిమా కనే వరకు వాళ్ళు 5 లక్షల కంటే ఎక్కువ పెట్టలేము అండి మేము 2 లక్షల కంటే ఎక్కువ పెట్టలేము 2 లక్షలలో యూట్యూబ్ ఒక్క సాంగ్ చేస్తేనే కళ్యాణం ₹1,00,000 అడుగుతాను ఇప్పుడు అలాంటిది ఒక సినిమాకి మ్యూజిక్ చేయాలంటే 30-40 లక్షలు లేని సినిమా ఎవరు ఒప్పుకోరు. సింగర్ నాగరాజు అంటే మీరేమంటారు? నేనైతే సింగర్ అని ఎప్పుడో నేను కాదు ప్రజలే చెప్పేళ్ళు అందరికీ నా వాయిస్ నచ్చింది నా అనిత పాటతోటే నన్ను బిగ్గెస్ట్ సింగర్ని చేసిన వాటి మామూలు సింగర్ కాదు నేను ఎక్కడ స్టేజ్ కాడికి పోయినా కానీ నన్ను స్పెషల్గా చూస్తారు. ఓకేనా అంటే ఒక నెంబర్ అయితే తెలుసుకోవడం మాకు తగతలాడుతుంది ప్రాణం అంతా. ఎన్ని పాటలు పాడారో ఒక అంచనా చెప్పండి మాకు కనీసం. నేను ఇంతవరకు ఎన్ని పాడినాను నేను 100కి పైన పాడిన ఇంతవరకు రాసిన 50 పైన ఉంటాయి. నేను చాలామంది సింగర్లతో కూడా నేను రాసిన పాటలు పాడించిన. అనిత సాంగ్ రిలీజ్ అయింది కదన్న ఆ సాంగ్ తర్వాత ఆ అనిత అనే పర్సన్ని మీరు ఎప్పుడైనా కలిసారా? లేదు భయ్య నేను ఎందుకంటే ఆ పాట రాయకముందుకే రాసిన తర్వాత అసలు మొత్తానికి ఇంకా దూరం అయిపోయింది. ఆ పాట రాస్తే ఎంతో కొంత కరిగిపోయి నా దగ్గరికి వస్తా అనుకున్నా కానీ అలాంటి విషయాలు సినిమాలలోనే జరుగుతాయి కానీ నిజ జీవితంలో జరగదని అర్థమైపోయింది నాకు. ఆమె ఆ పాట రాసిన తర్వాత ఇంకా చాలామంది ఆ పాట గురించి మాట్లాడుకోవడం ఆమె గురించి నా గురించి మాట్లాడుకునే వరకు ఆమెకి ఇంకా చాలా ఇబ్బందిగా అనిపించి ఇంకా మొత్తానికి నాకు దూరం పెట్టేసింది. సరే మొత్తానికైతే ఆమె ఎక్కడున్నా బాగుండాలి. ఇప్పుడు ఆమె వల్ల నాకు కొంచెం మంచి లైఫ్ వచ్చింది. ఆ పాటే నాకు అన్నం పెడుతుంది. ఆ పాట వల్ల నేను మీలాంటి మంచి మంచి వాళ్ళు నన్ను దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సరే ప్రతి ఒక్కరికి నన్ను ప్రోత్సహిస్తూ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ను వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాగా అనుకొని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ మాత్రం నా గుండెల నిండా పెట్టుకుంటా. వాళ్ళకు నేను అంతకన్నా నేను వాళ్ళకి చేసేది అంటే మంచి సాంగ్స్ ఇవ్వడం తప్పితే నేను చేసేది ఏం లేదు వాళ్ళ కోసం. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది కదన్నా మీ మిస్సెస్ ఎప్పుడైనా ఆ పాట గురించి విని అంటే సరదాగా మిమ్మల్ని ఏమన్నా అనుడో లేకపోతే సరదాగా అంటే ఇప్పుడు బయట కొత్త వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు ఫోన్ చేసినా కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు ఫోన్ చేసినా హాయ్ హలో అండి ఎవరు అనిత నాగరాజు గారు అని అంటారు. బయట పోతే మీరు అనిత సాంగ్ నాగరాజు కదా అంటారు. మా ఫ్రెండ్స్ అయితే నన్ను కొంతమంది అనిత అనే పిలుస్తారు మొత్తానికి. అంటే మా మిసెస్ చూసినా మొత్తం పేరు మోగుతుంది కదా గట్లా చేసినావు గట్లా చేసుకున్నావు అంటది. సరే సరదాగా సాగిపోద్ది ఎందుకంటే ఆమె అన్ని తెలిసే చేసుకున్నది నా గురించి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మీరు తెలంగాణ ఉద్యమంలో రాసిన ఒక పాట ఏదన్నా మాకు వినిపించండి అన్న వింటాం మీ గొంతులో. జై తెలంగాణ జై జై తెలంగాణ జయ హో తెలంగాణ జననీ తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ హో తెలంగాణ జననీ తెలంగాణ. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ పాడే పాటే తెలంగాణ. రాష్ట్రం వచ్చేదాకా రణముకు సై సయ్యన్నది వీరా తెలంగాణ. ఒక్కరా ఇద్దరా లెక్కకే అందని అమరులెందరో ప్రాణాలనే లెక్క చేయక ఉద్యమానికే ఊపిరోసిన విద్యార్థులెందరో వారి ఆశ తెలంగాణ కోసం మేం మళ్ళీ జన్మిస్తామంటూ ఆంధ్రోళ్ళ గుండెల దిరేలా ఆకలి మంటతో అన్న కేక జై తెలంగాణ జై జై తెలంగాణ జయ తెలంగాణ జననీ తెలంగాణ. వా సూపర్ ఉందన్న మంచి ఫీల్తో కూడా వాడారు. థ్యాంక్ యూ అన్న. ఇది మీరు అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కొన్ని పాటల ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు జనాల్ని చైతన్యవంతం చేయడానికి పాటల ద్వారా. అలాంటి ప్రోగ్రామ్స్లో మీరు పాల్గొన్నారా? అందులో మీ పాత్ర మన తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఫుల్గా నేను గిద్దరాం నరసయ్య మిట్టపల్లి సురేందర్ అన్న గర్జన అన్న నేను పెద్దవాళ్ళతోటి నాయన్ని అప్పుడు గద్దరన్న వాళ్ళతో చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
రసమయనతో చేసినవి ఉన్నాయి. నేను తెలంగాణలో ఉన్న కళాకారులందరికీ సుపరిచితుడిని. నా అనిత పాట తెలుసు, నేను తెలుసు అందరికీ. నన్ను ప్రతి ఒక్క కళాకారుడు ఇష్టపడతాడు, నేను వాళ్ళని కూడా అంతే ఇష్టపడతా. కాబట్టి వాళ్ళతోటి నా అనుబంధాలు ఏదైనా హ్యాపీగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఆ టైంలో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కొంతమందికి మంత్లీ శాలరీ లాగా అట్లా ఇస్తుంది కదా, ఒక కళాకారుడిగా గుర్తింపు ఇచ్చి. మీకేమన్నా అలా గవర్నమెంట్ ద్వారా మీకేమన్నా తెలంగాణ జాబ్లా దాంట్లో ఇచ్చింది, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. కానీ ఏంటంటే అనుకున్నంత వరకు జాబ్స్ రాలేదని అని నమ్ముతా. ఎందుకంటే మంచి టాలెంట్ ఉన్న కళాకారులు చాలామంది బయట ఉన్నారు. 550 మందికి ఇచ్చింది, నెలకు 30,000 జీతం ఇచ్చి 550 మందికి ఉద్యోగ వృత్తి అయితే కల్పించింది. కానీ నాకు ఫస్ట్ లెటర్ వచ్చింది, సెకండ్ లెటర్ రాలేదు. దానికో పెద్ద చరిత్ర ఉన్నది, కారణం ఉన్నది. అందుకని అది రాలేదు, నేను వదిలేసిన. కానీ మంచి మంచి బయట కళాకారులు ఒక్కొక్కడు మామూలుగా వాడు మంచి రైటర్స్, సింగర్లకే జాబులు రాలేదని నా ముఖ్య ఉద్దేశం. దాంట్లో 550 మందిలో మినిమం లెక్క పెట్టచ్చు, ఒక 200 మంది, 250 మంది ఫుల్ పర్ఫెక్ట్ ఫ్లెడ్జ్డ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకో మినిమం 250 మెంబర్ అంతా ఫేక్ గాళ్ళకి ఇచ్చిళ్ళు. ఆ ఫేక్ గాళ్ళు కూడా ఏంటంటే చక్కగా ఆడరాదు పాట రాని వాళ్ళకి ఇచ్చిళ్ళు. అయితే దాదాపు ఒక 1 year బ్యాక్ మీరు యూట్యూబ్ ఛానల్స్కు ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తూ సమ్ ప్రాబ్లమ్స్లో ఉన్న నేను కొంచెం నాకు హెల్ప్ చేయండి ఆర్థికంగా అని మీరు అడిగినారంట. ఫండ్స్ చాలా వచ్చినాయి, ఎంత వరకు వచ్చినాయి? ఫండ్స్ వచ్చినాయి. నా గుండె మీద చేసుకొని చెప్తాను, నా పిల్లలను పోషించుకొని మా పిల్లలకు ట్రీట్మెంట్ చేయించుకునేంత ఫండ్స్ వచ్చినాయి. మీరు హ్యాపీనా వచ్చిన ఫండ్స్ ద్వారా? మీరు అంటే కాదన్నా, నేను చాలా ఆర్థికంగా వీక్ ఉండే. అంటే ఎంత తెలుసా, 10 లక్షల అప్పుతోటి వచ్చిన నేను హైదరాబాద్కు ఒక 10 లక్షల అప్పుతోటి. అంటే మా నాన్న అప్పులై నాకు నా పరిస్థితి, పిల్లలకు మాటలు రావు అని చెప్పి నేను హాస్పిటల్లకు వాటికి వీటికి అని చెప్పి 5 లక్షల దాకా అప్పు చేసి నేనుంటే మా నాన్న నా మీద ఇంకా బాడీగా ఇంకో 5 లక్షలు అప్పు వేసిండు. సరే నా కన్న తండ్రే కదా, నా కోసమే కదా చిన్నప్పటి నుంచి నన్ను పోషించింది కదా అని చెప్పేసి నేను కూడా దాన్ని స్వీకరించిన హ్యాపీగా. నేను 10 లక్షల అప్పుతోటి హైదరాబాద్కి వచ్చిందన్న. వీటికి వచ్చి 1 year లోపే హ్యాపీగా మీ సపోర్ట్ వల్ల, అందరి సపోర్ట్ వల్ల నాకు అవకాశాలు వచ్చినాయి. కొంతమంది హెల్ప్ చేసి నా ఆర్థిక ఇబ్బందులన్నీ క్లియర్ చేసుకున్నా. నా కొడుకు ఒక్కొక్కరికి సర్జరీ చేపిస్తే 10 లక్షలు అడిగిళ్ళు. అన్ని డబ్బులు లేకనే ఇన్ని రోజులు సర్జరీ చేయించలే. కానీ వీడికి వచ్చిన తర్వాత చాలామంది సపోర్ట్ వల్ల నేను ట్రీట్మెంట్ చేయించుకోగలిగిన. ఒక అబ్బాయికి బెస్ట్ మిషన్స్ ఇప్పగలిగిన. ఇప్పుడు వాళ్ళకి మంచి చదువు నేర్పించగలుగుతాను, మా మిసెస్ని మంచిగా చూసుకుంటాను. దానికి అంతటి కారణం ముఖ్యంగా చెప్పాలంటే నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని మాత్రం నా గుండెల్లో ఎప్పటికీ పదిలంగా వాళ్ళని హ్యాపీగా దాచుకుంటారు. అసలు వాళ్ళ మేలు అయితే నేను జన్మలో మర్చిపోలేను. చివరిగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ నాన్నగారు, మీ అమ్మగారు? మా నాన్నగారు, అమ్మగారు మాది చిన్న కళాకారుల కుటుంబం. మా నాన్న మంచి మంచి నాటకాలు వేసేటోడు, అమ్మ పొలాల్లో. వాళ్ళ ప్రభావమే మీ మీద పడ్డది? వాళ్ళ ప్రభావమే నా మీద పడి నాకు వచ్చింది. మా నాన్న చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేసేది, మంచి ఈ పాటిన ఆ పాటిన అని చెప్పేది. అట్లా నాకు మంచిగా అబ్బింది. సరే మొత్తానికైతే నేను చిన్నప్పటి నుంచి అతి కష్టంగా హాస్టల్లో చదువుకుంటూ కోఫం బియ్యం తినుకుంటా. మాది దళిత సామాజిక వర్గం ఎస్సీ మాల. మేము అక్కడ హాస్టల్లో చదువుకుంటూ అక్కడే వండుకుంటూ ఏదో వచ్చే చిన్న ప్రోగ్రాంలు చేసుకుంటూ ఉండేటోళ్ళం. గదే అట్లనే ఇంటర్ డిగ్రీ వరకు హాస్టల్ జీవితం అయిపోయింది. గవర్నమెంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మొన్న రీసెంట్గా కేసీఆర్ ప్రభుత్వానికి కూడా మేము ఎప్పటికి రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళ వల్ల, ఒక ప్రభుత్వం వల్ల మాకు ఏమైనా హెల్ప్ అయిందంటే, మాకు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ కాబట్టి దళిత బంధు అనేది వచ్చి ఏంటంటే దానివల్ల ఏదో చిన్న జీవనోపాధి కోసం ఒక కారు తీసుకొని దాన్ని వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టి ఏదో నెలకు రూమ్ రెంట్ల మందం ఆయన బ్రతుకుమని ఇచ్చిండు దళిత బంధు అప్పుడు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో అందరికీ. కాబట్టి మాకు ఒక కారు అయితే ఇవ్వడం, కాబట్టి ఆ ప్రభుత్వానికి కూడా ఎప్పటికి రుణపడి ఉంటాం. ఓకే, నేను ఏ ప్రభుత్వానికి అగనెస్ట్ కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం సపోర్ట్ హ్యాపీగా, నేను ఒక ప్రొఫెషనల్, నేను ఎవరు డబ్బులు ఇచ్చినా పాట తీసుకొని రాస్తా ఆ ప్రభుత్వానికి, అంతవరకే. అంటే నేను ఒక్కరికే కట్టుబడి పనిచేయడం కాదు. మనం ఇదే ఫీల్డ్, ఇదే ఫ్యూచర్ కాబట్టి నేను ఎవరికైనా పని చేస్తా, డబ్బులు తీసుకుంటా, అంతే. మీరు బర్రెలక్క కోసం ఒక సాంగ్ రాశారట, బట్ దానికి మీకు క్రెడిట్ ఇవ్వలేదట. దీని మీద మీ అభిప్రాయం? అయితే ఆమె పెళ్లి బిజీలు ఉండొచ్చు, ఆమె అప్లోడ్ చేసే కాడ ఆమె ఉన్నదో లేదో, ఆమె అప్లోడ్ చేసిందో తెలియదు కదా. ఇప్పుడు ఆమె మంచిగా పాటనైతే చాలా క్వాలిటీగా చేసింది, కానీ నా పేరు వేయించలేదు. సరే, దానికి నాకంటే ఎక్కువ మా మిస్సెస్ బాధపడ్డది. ఇంత మంచి పాట రాసిన ఫ్రీగా, మళ్ళీ నేను ₹1 తీసుకోకుండా రాసిస్తే కనీసం నీ పేరు కూడా వేయించలేదని నాతో ఇట్లా లొల్లి పెడితే చెల్లకు చిన్నగా వీడియో చేసి పంపించిన. ఇట్లా మా మిస్సెస్ ఫీల్ అయిందంటే, అంటే ఆ వాయిస్ మెసేజ్ పెట్టిన, కనీసం పేరు కూడా అయిపోయలేదు సిస్టర్, ఇట్లే ఉంటుందా అంటే,
అన్న పెళ్ళి హడావిడి ఎట్లుంటుందో తెలుసు కదా అన్న, మర్చిపోయింది అన్న అంటే, సరే అమ్మాయి ఏమవుతుంది అట్లా బొచ్చడి మందికి ఇచ్చిన పాటలు. ఆ పాట కాకపోతే ఇంకో కొత్త పాట రాస్తాం, దానికి పోయేదేమున్నది. ఒక అమ్మాయి పెళ్ళికి మన గిఫ్ట్ అంతే అనుకోవాలి. అంతేగాని ఆ అమ్మాయి గురించి ఎందుకు, ఇప్పటికే ఆ అమ్మాయిని 2 పెళ్ళిళ్ళు అంటాను, నీకెందుకే రాజకీయం అంటాను, ఇష్టం ఉన్నట్టు తిడతాను ఆ అమ్మాయిని. ఈ చిన్న విషయాన్ని కూడా మనం, నువ్వు నా పేరు వేపియలే, నాకు పైసలు ఇవ్వలే పాట రాస్తే, కనీసం పేరని వేపియమని మనం లొల్లి చేసే అసలు క్యారెక్టర్ కాదు. ఎందుకంటే చూసి చూసి వచ్చినామన్న, అందరితోటి అనుభవించి ఫీల్డ్లో నాకు తెలుసు, మొత్తం చదివి ఉన్నా నేను, ఎట్లుంటుంది ఫీల్డ్, ఏంది కథ అన్నీ చూసి వచ్చినవి. కాబట్టి దేన్నైనా కానీ చాలా సింపుల్గా తీసుకుంటాం, దాన్ని అంతటితోటి వదిలేస్తాం. చాలా పాజిటివ్గా తీసుకున్నారన్న, మీ పేరు అయిపోయింది. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్. అలాంటి ఆమె మీరు పాట రాశారు, అయినా కూడా ఆమె మీకు క్రెడిట్ ఇవ్వకపోయినా మీరు చాలా పాజిటివ్గా తీసుకున్నారంటే ఓకే, చాలా బ్రాడ్ మైండెడ్ అని అర్థం అవుతుంది. థ్యాంక్ యూ అండి అందరికీ. అన్న పేరు వచ్చేసి సంజయ్. మా ఫ్రెండ్ కోరపల్లి శ్రీధర్ అని మా బెస్ట్ ఫ్రెండ్, మంచి సింగర్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. తప్పకుండా ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, మంచి మంచి కామెంట్లు పెట్టండి. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అనితా నాగరాజ్. సో వ్యూవర్స్, తెలుసుకున్నాం కదా మన అనితా నాగరాజ్ గారి గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఆర్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.